ఎర్రమల్ల కొండల్లో వెలిసిన ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇది ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. యాగంటి. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 టు ఆఫ్టర్నూన్ 1, మళ్ళీ 3 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇది ప్రధాన గోపురం. 5 అంతస్తులు ఉంటుంది. ఇక్కడే రైట్ సైడ్ లో ఫ్రెష్ అవ్వటానికి రూమ్స్ ఉంటాయి. ఇక్కడే అన్నదానం చేస్తారు. ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అవుతుంది. 2:30, 3 వరకు పెడతారు. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ మునిగేసి టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడే ఉన్న నంది నోట్లో నుంచి ఎండ వానాకాలం అంటూ తేడా లేకుండా ఎప్పుడూ నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలానే నీటి మట్టం కూడా ఎప్పుడు ఒకేలానే ఉంటుంది. ఈ యాగంటి క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ఏకశిలపై ఉమామహేశ్వరులని దర్శనం చేసుకోవచ్చు. అందుకనే ఈ క్షేత్రాన్ని అర్ధనారీశ్వర క్షేత్రం అని కూడా అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టిన ఆ సమయంలో ప్రతిష్ఠించటానికి విగ్రహం యాగంటిలోనే చెక్కారంట. అయితే విగ్రహం చెక్కేటప్పుడు విగ్రహానికి కాలికి లోపం రావటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే పెట్టేశారు. ఇప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడే పూజలు అందుకోవటం విశేషం. ఈ గుడి దగ్గర మనకు ఎక్కడా కాకులు కనిపించవు. అగస్త్య ముని తపస్సు చేసుకునేటప్పుడు కాకులు వచ్చి ఆటంకం కలిగించేవి. దానికి విసిగిపోయిన ఆయన, మీరు ఈ ఆలయ ఆవరణంలో ఉండటానికి వీల్లేదని శపించారు. అప్పటి నుంచి ఈ గుడి పైన ఎక్కడా కాకులు కనిపించవు. అగస్త్యముని తపస్సుకు మెచ్చి శివుడు ఏకశిలలో ఉమామహేశ్వరులుగా వెలిశారు. 90 సంవత్సరాల క్రితం ఈ బసవన్న 4 స్తంభాల మధ్యలో ఉండేదట. కాలక్రమేణా ఒక స్తంభం కూడా కొట్టివేయాల్సింది వచ్చింది. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతున్నాడు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఈ నంది లేచి రంకెలేస్తుందని, భూమండలం అంతా దద్దరిల్లిపోతుందని చెప్పారు. ఈ గుడి బ్యాక్ సైడ్ చిన్న టెంపుల్ పక్కనే అగస్త్య పుష్కరిణి ఉంటుంది. మనం స్టార్టింగ్ లో చూసిన కోనేటిలోకి నీరు ఇక్కడి నుంచే వస్తుంది. ఈ పుష్కరిణిలోకి నీళ్లు మాత్రం నిరంతరం వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అగస్త్య మహర్షి స్నానం ఆచరించారని ఈ పేరు వచ్చింది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ 3 గుహలు ఉంటాయి. ప్రతి చోట దీపాలు పెట్టండి అని అడుగుతారు. మీకు పెట్టాలి అని అనుకుంటే ఓకే, లేదు అంటే వద్దు అని చెప్పండి. వాళ్ళు దీపాలు పెట్టినందుకు ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. ఇది అగస్త్య మహర్షి గుహ. ఇక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేసేవాడంట. పైన శివలింగం ఉంది. పక్కనే వెంకటేశ్వర స్వామి గుహ ఉంటుంది. రీసెంట్ గా పుష్ప మూవీలో గుహని చూపించారు. ఇంకా చాలా మూవీస్ లో ఉంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శంకర గుహ ఉంటుంది. ఇక్కడే బ్రహ్మం గారు నివసించేవారంట. బనగానపల్లిలో రవ్వలకొండకు వెళ్ళక ముందు నివసించిన స్థలం ఇదే. ఇక్కడి నుంచి దిగితే డైరెక్ట్ గా మనం ఫస్ట్ స్టార్ట్ అయిన కోనేటి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడే వీళ్ళు అన్నదానం చేస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ యాగంటికి రావాలంటే హైదరాబాద్ అండ్ విజయవాడ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఫస్ట్ బనగానపల్లికి రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి 520 రూపీస్, విజయవాడ నుంచి 630 రూపీస్ ఉంటుంది. మీరు తెలుగు స్టేట్స్ లో ఎక్కడ ఉన్నా ఫస్ట్ బనగానపల్లికి రీచ్ అవ్వండి. అక్కడి నుంచి 11 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ స్టాండ్ బయట నుంచి షేర్ ఆటోస్ దొరుకుతాయి. 40 రూపీస్ తీసుకుంటారు. లేదు మీరు ట్రైన్లో రావాలి అని అనుకుంటే ఫస్ట్ నంద్యాల రీచ్ అవ్వండి. అక్కడి నుంచి బనగానపల్లికి రండి. 37 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ జర్నీ. రిటర్న్ మీరు బనగానపల్లికి రీచ్ అయితే అక్కడి నుంచి హైదరాబాద్ లేకపోతే విజయవాడకి బస్సెస్ ఉంటాయి. 2000 రూపీస్లో ఈ టెంపుల్ చూసుకొని రావచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలానే అన్ని డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.